ఎవరైతే భార్యతో తరచుగా గొడవలు పడతారో ఆ పురుషుల లోపల గుండెపోటు అనేది రోజు రోజుకు పెరిగిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువై ఎక్కువగా గొడవ పెట్టుకుంటున్న కుటుంబాలలో భర్తకు 3 నుంచి 4% గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉందట. దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఉంది. 2004లో ఇంటర్ హార్టర్ ఒక స్టడీ చేశారు. ఆ స్టడీ ప్రకారము ప్రపంచవ్యాప్తంగా గొడవలు పడుతున్నటువంటి కుటుంబాలలో భార్య కంటే భర్తకే ఎక్కువగా గుండెపోటు వస్తుంది. 2004లో 14 లోపల డెన్మార్క్కు సంబంధించినటువంటి కోపెన్హాగన్ యూనివర్సిటీ స్టడీ చేశారు. ఎవరైతే భార్యతో పిల్లలతో తరచుగా గొడవలు పడతారో అన్యోన్యత ఉండదో వాళ్ళ లోపల కూడా 3 రెట్లు గుండెపోటు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారము భార్యతో అనుకూలత లేని వివాహ జీవితం గల పురుషులకు గుండె సంబంధిత వ్యాధుల అవకాశాలు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశము 34% ఎక్కువ. ఇది రియల్లీ వార్నింగ్ అండ్ డేంజరస్ సైన్ టు ది మేల్ పాపులేషన్, అంటే హస్బెండ్స్. మరి నిజంగా ఈ గొడవ అయితే ఈ గుండెకేం లింక్ ఉన్నది అంటే, ఎవరైతే ఎక్కువగా గొడవలు పడతారో దాని ద్వారా స్ట్రెస్ పెరిగిపోతుంది. స్ట్రెస్ పెరగడం ద్వారా బీపీ పెరుగుతుంది. బీపీ పెరగడం ద్వారా హార్ట్ రేట్ పెరుగుతుంది. దీని ఒత్తిడి వల్ల శరీరంలో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు స్ట్రెస్ హార్మోన్ అనేది ఎక్కువ మొత్తంలో రిలీజ్ అవుతుంది. అది కార్టిజోల్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ కావడం ద్వారా రక్తనాళాల లోపల ఇన్ఫ్లమేటరీ చేంజెస్ పెరుగుతాయి. అంటే రక్తనాళంలో ఇన్ఫ్లమేషను, ఎండోథీలియల్ లైనింగ్ పెరగడం ద్వారా ఏమవుతుంది, డ్యామేజ్ జరుగుతుంది. ఆ డ్యామేజ్ లీడ్స్ టు ది ప్లేక్ ఫార్మేషన్. ఆ ప్లేకులు ఏమైతే అంటే రక్తం నాళాల వెళ్ళిపోతుంది కదా, ఇవన్నీ బ్లాకులు అవుతాయి. ఈ రక్త ప్రవాహానికి అడ్డం వస్తాయి, ప్లేకులు ముక్కలుగా అడ్డం వస్తాయి కదా, దీనివల్ల అది బ్లాక్ అవుతుంది. అందుకే అంటారు కదా స్టేటెస్టోలో మీకు 2 బ్లాకుల 3 బ్లాకుల. సో ఈ రకమైన బ్లాకులు ఏర్పడడం ద్వారా గుండెపోటు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి భార్య భర్తల గొడవలలో భర్తకు గుండెపోటు ఎక్కువగా వస్తుంది. మరి పురుషులకే ఎందుకు ఎక్కువ వస్తుందంటే, ఈ పురుషుల లోపల ఈ చెప్పుకుంటారా మొగోడు బయట చెప్పుకుంటారే ఆ పిల్ల మాట వింటున్నాడు, ఈ పిల్లలకు భయపడుతున్నాడు, వారికి ఉన్నిచ్చేది పోతుంది. కాబట్టి మొగోడు చెప్పుకోలేకపోతాడు. రెండోది ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ని చెప్పుకోలేడు. అరే నాకు బాధ ఉన్నదని ఎవరికి మొగోలు లేదంటే తాగడము, తినడము, పత్తలాడటము, బెట్టింగ్ చేయడము, నిద్ర లేకపోవడము, స్మోకింగ్ చేయడము, గాంజా, రకరకాల మద్యము మత్తు పదార్థాలకు బానిస అయిపోయి అట్లా కూడా హార్ట్ అటాక్ అనేది ఎక్కువ వచ్చే ఆస్కారం ఉన్నది. అంటే ఎమోషన్స్ ఎవరు చెప్పుకోలేదు. పురుషాధిక ప్రపంచం కదా, మొగోడు పెళ్ళని చెప్తే ఇంటలేడని బయట చెప్తే ఉన్నించదు పోతుంది కదా. అందుకే దానివల్ల వాడు ఎక్కువగా ఒత్తిడి గురి కావడం ద్వారా స్ట్రెస్